ఇదంతా కూడాను మీనా గారి కనుసన్నల్లోనే జరిగింది. ఓకే, అంతే. ఈ మాట నేను చెప్తుంది కాదు. 3500 బూతుల్లో 8 గంటల తర్వాత కూడాను ఓటింగ్ లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత 2 గంటల దాకా ఓట్లు వేశారు 3500 బూతుల్లో అని చెప్పి మీనా గారు చెప్పిందే. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది. మామూలుగా నార్మల్ గా అయితే 1 నిమిషం పడుతుంది, గంటకు 60 మంది వేస్తారు, 10 గంటల్లో 600 మంది వేస్తారు. ఆ బూత్ లో 1200 మంది కనుకుంటారు అనుకో, 2 కౌంటర్లు పెడతారు. ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ గా. అంతే కదా. చివరకు వచ్చేసరికి 8 గంటల నుంచి 11:45కి, 11:45 నుంచి 2 గంటలకు వచ్చేసరికి అది ఎంత దారుణంగా పెరిగిందంటే నిమిషానికి 3 ఓట్లు, నిమిషానికి 3 ఓట్లు, 4 ఓట్లు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమి చెకింగ్ అంటూ ఏమీ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా, క్యూలు లేకుండా, ఏమీ లేకుండా, వీడియోగ్రఫీ లాంటిది ఏమీ లేకుండా లోపలికి వెళ్ళి టకా నొక్కితేనే ఆ పని జరిగింది. అంతే. మామూలుగా అయితే 1 మినిట్ పడుతుందిగా. ఇప్పుడు ఆ చెకింగ్స్ అని ఏమి లేవనుకో 10 సెకండ్లలో అయిపోద్ది. 10 సెకండ్లు ఎమ్మెల్యే, ఇంకో 2 సెకండ్లు వేసుకుంటే ఎంపీ. మొత్తం కలిపి ఎంత అవుతుంది నీకు? 12 సెకండ్లు. 12 సెకండ్లు చెప్పండి, ఎన్ని ఓట్లు వేయచ్చు? నిమిషానికి 5 ఓట్లు వేయచ్చుగా. అంతే కదా. అదే లెక్కలే కాకుండా పరకాల ప్రభాకర్ గారు చెప్పేది అదే. నువ్వు ఓటు వేసిన తర్వాత నీకు స్లిప్ కనబడడానికి 7 సెకండ్లు పడుతుంది. సర్క్యూట్ పర్ఫెక్ట్ గా అనుకుంటే నొక్కిన తర్వాత స్లిప్ జనరేట్ కావడం నీకు 7 సెకండ్లు కనపడుతుంది. అవును. అది 3 సెకండ్లే చేశారట. 3 సెకండ్లు అయితే నీకు క్లియర్ గా కనపడదు. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. నేను ఎవరికి ఓటేసాను నాకు క్లియర్ గా కనపడలేదు, ఆయనే చెప్పాడుగా. ఆ 7 సెకండ్లకి 3 సెకండ్లు చేశారు. కొన్ని 7 సెకండ్లు ఎమ్మెల్యే, 7 సెకండ్లు ఎంపీ అనేసరికి నీకు 14 సెకండ్లు అక్కడే పోయిందిగా. అవును. 60 సెకండ్లలో 14 సెకండ్లు ఇక్కడ తీసేస్తే నీకు మిగిలింది ఎంత? 44 సెకండ్లేక. అంతే కదా. 44 సెకండ్లు నువ్వు ఓటు ఎట్టేయగలుగుతావు? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఏ రకంగా చూసుకున్నా కానీ నీకు ఫిగర్స్ అనేటువంటిది ఎక్కడా టాలీ కావు. వీడియోగ్రఫీ అనేవో పనిచేయలేదు కాబట్టి నీకు ఎవిడెన్స్ ఉండవు. 3500 బూతులు సంఘ సంవత్సరాలు మీరే చెప్పారు. ఈ టైంకి ఇంత, ఈ టైంకి ఇంత, ఈ టైంకి ఇంత అని చెప్పి మీరే ఎలక్షన్ కమిషనే చెప్పింది. అంతా లెక్క తీసి చూస్తే ఏమైందిరా బాబు అంటే 52 లక్షల ఓట్లు అనేటువంటి ఎక్స్ట్రా వచ్చినాయి. 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటలు మార్నింగ్ వరకు కూడా 17 లక్షల ఓట్లు అన్న సంగతి కూడా తేలుతూనే ఉంది. పర్సంటేజ్లతో సహా కనపడతనే ఉందిగా. నాగేశ్వరరావు గారు విశ్లేషణ చేసింది అదే. నాగేశ్వరరావు గారు ఆ విషయంగా విశ్లేషణ చేశారని ఆయన అమరావతిని తిట్టి బెదిరిస్తే ఎట్టా? అది ఆయన ఏమన్నా సొంత లెక్కలా కాదు. ఆ విశ్లేషణ చేసింది, ఆ లెక్కలు ఇచ్చింది పరకాల ప్రభాకర్ గారు. పరకాల ప్రభాకర్ గారికి ఎక్కడి నుంచి వచ్చినది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇచ్చినాయి. ఆయన ఇప్పుడు చెప్పడం కాదు, 15-16 నెలల నుంచి అప్పుడప్పుడు చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ గా చెప్పాడు. ఏజెంట్స్ ఉంటారు, ఫైనల్ ఓటింగ్ ఎంత కూడా తెలుస్తుంది, బాక్సులు సీల్ చేస్తారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రొసీజర్. కానీ నువ్వు తప్పుడు పని చేయాలి అనుకున్నప్పుడు ప్రోగ్రాంలు మార్చొచ్చు, ఆల్ టుగెదర్ మిషన్ మార్చొచ్చు. ఏజెంట్స్ అందరిని కూడా బయటికి పంపించేసి బెదిరించో, ఇంకోటి చేసో సంగతి సమాచారం చేసి వాళ్ళకి ఏదో కాసిన డబ్బులు ఇచ్చో, ఇంకోటి చేసో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి టకటగా నొక్కుకోవచ్చు. నువ్వు ఆలోచిస్తా ఒకటి ఇట్లాంటి మార్గాలను చాలా ఉంటాయి. సింప్లెస్ట్ మెథడ్ ఏంటి? ప్రోగ్రామ్ నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. దాని గురించి చెప్పాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు లెక్కలు ఇచ్చారు. నేనేమంటానంటే 60 లక్షల మిషన్లా, 40 లక్షల మిషన్లా? ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు చెప్పలా. 40,000 బూతులు ఉన్నాయన్నావు నువ్వు. అంటే 40-50,000 మిషన్లు ఉపయోగించుకుంటారుగా. 20 లక్షల మిషన్లు కదా ఉంది. అందులో కొన్ని మిషన్లు ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్ రాసి పక్కన పెట్టుకున్నావు. ఆల్రెడీ ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ అంతా కూడాను తూతుమాలన్నమాట, ఐ వాషింగ్ అనమాట. ఇది ఐ వాషింగ్ కోసం ఇది తీశారు. ఈ మిషన్లన్నీ తీసి నువ్వు ఆ మిషన్ లో పెట్టావనుకో అయిపోరా నీ పని. అంతే కదా. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ గా. ఈ డేటా అంతా కూడాను పరకాల ప్రభాకర్ గారు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసిందే ఇచ్చాడు ఆయన. ఆయన ఎందుకు చెప్తారు మీరు? నాకు అర్థం కాదు. ఆయన ఇచ్చిన డేటాను బట్టి నాగేశ్వరరావు గారు చెప్తా, ఆయన ఎందుకు చెప్తున్నారు మీరు? ఈ తిట్టే వాళ్ళందరూ కూడాను 3rd క్లాస్ బ్యాచ్ అనమాట. అది TV5 లో సాంబశివరావు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను వాళ్ళు ఏం చెప్పారో కూడా విన్నాను. నేను ప్రజల్ని తప్పుడుగా పట్టించబాకండి, జరిగిపోయింది,
ఎవరు చెప్తారు? అవుట్ అయిందా కాదా అన్న సంగతి ఎవరు చెప్పాలి? ఎంపైర్ చెప్పాలి. ఎంపైర్ అనేవాడు నిష్పక్షపాతంగా ఉండేవాడు కదా. ఫైనల్ గా ఎంపైర్ చెప్పిందే కరెక్ట్ కదా. టీవీ సాంబశివరావు చెప్తాడన్నట్ట. ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి డేటానే, పరకాల ప్రభాకర్ రావు గారు చెప్పింది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటానే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటా ఈ విధంగా ఉంటాయా అంటున్నాడు ఆయన. ఆ డేటాని ప్రజెంట్ చేస్తే నీకెందుకు ఉరుకు? లేదా గుమ్మడికాయలు రంగవరం అనేసి భుజాలు తవ్వుకున్నట్టు మీకెందుకు ఉరుకు? తప్పు కదా అది. క్లియర్ గా కనపడతానే ఉంది కదా నీకు. ఇంకంతకంటే అనాలిసిస్ చేసి ఏం చెప్తారు? ఇంత క్లియర్ గా కనపడుతుంటే ఇంకేం కావాలి నీకు? 8 గంటల నుంచి రాత్రి పూట 8 గంటల నుంచి 11:45 8.38% ఇంక్రీజ్ అయింది. నార్మల్ గా క్యూ లైన్ లో ఏంటంటే గేట్ వేసేస్తారు, అందరికీ తెలిసిందే. ఎంతమంది ఉంటారు నీకు? 100 మందో 50 మందో ఉంటారు అంతే. కానీ 8 గంటల నుంచి 11:45 కల్లా 68% నుంచి 76% ఇంక్రీజ్ అయ్యి 8.38% ఇంక్రీజ్ అయిందంటే ఎట్ట కుదురుతుంది ఇది? అంతే కదా. ఒకసారి నువ్వు సిస్టమ్ లో క్యాలిక్యులేట్ చేసి చూసుకొని నీకు ఎంత తెలుస్తుందో? 8.35% ఎట్ట ఇంక్రీజ్ అవుతుంది? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కదా. మరి నీకు తర్వాత 11:45 నుంచి 2 గంటల వరకు 4.16% ఇంక్రీజ్ అయింది. టోటల్ గా 12.62% అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనాలు కూడా సార్ చూడాలి. రాత్రి 8 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2 గంటల లోపల 12.62% నీకు ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు నీకు? టోటల్ ఓటింగ్ ఎంత చూసుకో, క్యాలిక్యులేట్ చేసుకో, సరిపోద్ది. సరే నువ్వు అడగడం అందుకు నేనే చెప్తావు. 3,40,00,000 కదా, సారీ 3.4 crores కదా, ఇంటూ 12.5% తీసుకున్నాం, 42,50,000 ఓట్లు. యాక్చువల్ గా ఫిగర్ నేను రౌండ్ ఆఫ్ చేసి 12.5 అంటాను. యాక్చువల్ 12.5 కాదు. మనం యాక్చువల్ గా క్యాలిక్యులేట్ గా చేసుకుంటే అది 12.62 కదా వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? 3 ఎంత ఓటింగ్ ఎంత జరిగింది? 4 లేదు. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేటువంటిది ఓట్స్ పోల్ అయినటువంటి దాన్ని బట్టి కదా క్యాలిక్యులేషన్. అది దాన్ని బట్టి చూడాలి. 3.4 కోట్లు కదా టోటల్ గా. ఈ 3.4 కోట్ల ఓట్ అంటే 3,35,00,000 సంథింగ్ ఏదంటే వచ్చింది లేదు. 3.4 కోట్లలో ఇంటూ 12.62% కదా మన క్యాలిక్యులేషన్ ప్రకారం. 43 లక్షలు వస్తుంది. కానీ యాక్చువల్ గా ఎంత ఫిగర్ కనపడుతుంది నీకు అక్కడ? 52 లక్షల 51 లక్షల చిల్లర ఉంది. సరిపోతుంది నీకు. ఫిగర్లు సరిపోకుండా ఉండవు.